హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. ముందుగా కోడిగుడ్లు ఉడికించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి కొంచెంగా కారం, చిటికెడు ఉప్పు, పసుపు వేసి ఉడికించిన కోడిగుడ్లు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్లు నూనె వేసి వేడయ్యాక పోపు గింజలు, ఎండుమిర్చి వేసి పోపును దోరగా వేయించుకున్నాక కరివేపాకు వేసుకొని కట్ చేసుకున్న 3 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి. అలాగే చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించాలి. ఉప్పు ముందుగానే వేయడం వలన ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి. 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేయించాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మీ రుచికి సరిపడా కారం తీసుకొని రోట్లో వేసి రెండు కలిపి దంచి పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాను. మీరు మీ రుచికి సరిపడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. అప్పుడే కూర రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేగాక 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, దంచుకున్న వెల్లుల్లి, కారం, ధనియాల పౌడరు బాగా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉడికించిన నూనెలో వేయించుకున్న కోడిగుడ్లు కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెంసేపు మగ్గనియాలి. మగ్గిన తర్వాత నా దగ్గర కొత్తిమీర అయిపోయిందండి. మీరు కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ బాగా మగ్గనియాలి. అప్పుడు బాగా కోడిగుడ్లు కూడా పడుతుంది అన్నమాట మసాలా అంతా. అలాగే టేస్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.